విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో భువనేశ్వరి సినీ ఆర్ట్స్ అండ్ జేపీ ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి బొట్టా సత్యవతి గారి జన్మదిన వేడుకలు జరిగాయి. ఆవిడ జ్ఞాపకార్థం సందర్భంగా సినీ సంగీత విభావర్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తి పాటతో ప్రారంభించారు. అలానే కార్యక్రమం ముగింపు చేస్తూ కేక్ కట్ చేశారు. వెరైటీగా ఒక రింగ్ డ్యాన్స్ బ్లైండ్ కోల్డ్తో రింగ్ డ్యాన్స్ చేస్తారు పాప, ఆ అమ్మాయి కూడా వస్తుంది. దాంతో పాటుగా మనకి చిరంజీవి గారు కూడా వస్తారండి, సినీ యాక్టర్ చిరంజీవి గారు. సో అలాంటి డూగు వస్తున్నాడు, కానీ చిరంజీవిలో ఫీల్ అవుతాం కాబట్టి అది ఎంత చేయాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ కాసేపు అలరించడానికి హాయిగా తీయగా నమస్కారం సార్, మీ అందరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి లైవ్ నాకు మనకి ఎక్కువగా వేరే పాటలు పాడనుకోండి, నా వంతులు ఖర్చు ఇలా ఉండదు అన్నట్టు. సో రిగార్డింగ్ దట్ నేను ఎప్పటి నుంచో మెలోడీ అంటే నాకు ఇష్టం. ప్రతిరోజు జన్మదినం, అదొక పండుగ, అదొక శుభదినం. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి తన భర్త అయినటువంటి మన బొట్ట నాగేశ్వర గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తనకి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మీ చిరంజీవి. థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పాలి మీకు, కళ్ళు మూసుకొని మనం వెళ్తూ ఉంటే ఇంతెందుకు కరెంటు ఉండగా లైట్ ఆగిపోతే మనం ఎంత సఫర్ అవుతామో మీ అందరికీ తెలుసు. కానీ తన కళ్ళకి గంతలు కట్టుకొని ఆ రింగులో డాన్స్ చేయటం, మళ్ళీ బిందుపై నిల్చొని చేస్తుంటే చాలా చక్కగా, చాలా ఆనందంగా. ఎందుకంటే ఇలాంటి చేయాలంటే ఎంతో కృషి, పట్టుదల, డెడికేషన్ ఇవన్నీ ఉంటే తప్ప, ఆత్మవిశ్వాసం ఉంటే తప్ప ఎవరు కూడా చేయరు. ఆ అమ్మాయి ఎంతో కృషితో, పట్టుదలతో ఈ డాన్స్ నేర్చుకున్నందుకు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఆ చిన్నార పైన ఉండాలని, నిండు నూనెలు ఆ చిరంజీవిగానే బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిరంజీవి. థ్యాంక్ యూ గారు. అమౌంట్ ఇవ్వాల్సిందిగా. నా పేరు బొట్ట నాగేశ్వరరావు అండి. మా మిస్సెస్ సెకండ్ వేవ్లో ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ నాకు చాలా బాగా సహకరించింది. భువనేశ్వరి సినీ ఆర్ట్స్ అనే ఒక ప్రొడ్యూసర్ ఆవిడ యాక్చువల్గా. కాబట్టి తన వెళ్ళిపోవడంతో నాకు బాగా ఎంకరేజ్ చేసేది. నేను ఒక ఆర్టిస్ట్గా ఎన్నో వేల ప్రదర్శనలు చేశాను మొత్తం వరల్డ్ వైడ్. అయితే ఈరోజు ఇది 3rd బర్త్డే నేను చేస్తున్నాను ఇలా కేసెస్ లాగా. కాబట్టి ఆవిడ ఆత్మకి ఎప్పుడు శాంతించాలని, ఒక కళాకారులుగా 10 మందికి అన్నం పెట్టడం అనేది ఎప్పుడు కూడా. కాబట్టి ఆవిడ ఈ బర్త్డే నవంబర్ 15th ఎవ్రీ ఇయర్ నేను చేస్తుంటాను. అలాగే చాలామంది పేద కళాకారులకి అందరూ కూడా కొంతమందికి భోజనాలు
పెట్టుంటాను. ఇది 3వ కార్యక్రమం జరుగుతుంది తనది. కాబట్టి కళాకారుడిగా నన్ను చాలా బాగా ఉన్నతికి తీసుకెళ్ళింది తను. మరి ఎప్పుడు ఎక్కడున్నా సరే మరి ఈరోజు వరకు ఓ, తన ఆలోచన ఎవ్రీడే నాకు ఉంటుంది, ప్రతిరోజు కూడా. కాబట్టి ఈవేళ మరి ఈ కార్యక్రమంలో చాలామంది కళాకారులు అందరూ కూడా వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూడటానికి. అలాగే ఈ కార్యక్రమంలో లైవ్ ఆర్కెస్ట్రా కూడా నేను పెట్టుకోవడం జరిగింది. ఈ లైవ్ ఆర్కెస్ట్రాలో సోమేష్ గారు వాళ్ళ బృందం అంతా వస్తున్నారు. అలాగే సౌండ్ సిస్టమ్ రాఘవప్పారావు గారు కూడా ప్రతి విషయంలో కూడా నాకు సహకరిస్తుంటారు. ఆయన సౌండ్ సిస్టమ్ కూడా పెట్టాను. ఇలా ఒక్కటే ఉంటే అలా ప్రసాద్ గారు ఒక కార్యక్రమం చిన్న కార్యక్రమం చేసిన ప్రసాద్ గారు ముందు ఉంటారు. ఆయనకి ఇచ్చేది చాలు ప్రసాద్ గారికి. ఎక్కువగా ఈ మనం లైన్ లోడ్ తీస్తారు, వాళ్ళకి బ్యాక్ డ్రాప్ చూడండి అలా ఉంది. అలాగా ఆయన కూడా మనం చేయనివ్వాలి. ఎంతమంది సింగర్స్ పాల్గొంటున్నారండి? ఇందులో ఫీమేల్ సింగర్స్ చాలా ఉన్నారండి. జ్యోతి గారని, ఉమా గారు, నేను, తర్వాత గుణశ్రీ గారు, తర్వాత మాధురి, రంజిత, స్వర్ణ, వీళ్ళందరూ ఫీమేల్ సింగర్స్ వెంట ఉన్నారు. మీరు ఈవేళ ఎన్ని పాటలు పాడుతున్నారు? ఈవేళ టైంని బట్టి ఎన్నైనా పాడుకోవచ్చు, అందరూ పార్టిసిపేట్ చేయాలి. నేను ఘంటసాల పాటలు, రామకృష్ణ పాటలు, బాలుగారి పాటలు ఇవన్నీ పాడతాను వెళ్తాను చేసి. సో మెలోడీకి నాకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. సో మరి ఈ కార్యక్రమం మరి మా 9 టీవీ న్యూస్ ఎక్కడున్నా సరే ప్రతి మంచి కార్యక్రమాన్ని కవర్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరికి మరొకసారి ఈరోజు మీరు పాటలతోనే కాకుండా మిమిక్రీ కూడా చేస్తున్నారా? అన్నీ ఉంటాయండి. సందర్భ చూసుకుంగా నేను ఏం చేస్తానంటే అందరినీ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరు కోరుకునేది నా ప్రోగ్రాం కోరుకుంటారు సాధారణ, అది కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో మంచి కళాకారులు వస్తున్నారు. మరి జూనియర్ చిరంజీవి వస్తున్నాడు. ఒక పాప బ్లైండ్ ఫోల్డ్తో తన రింగ్ డ్యాన్స్ చేస్తుంటుంది అనమాట. అల్టిమేట్ ఇవన్నీ ఉన్నాయి వేళ షో. సో దయచేసి మరి ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు కల్పించినట్టే మా 9 న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన కార్యక్రమానికి రావడం జరిగింది. అదేంటంటే కీర్తిశేషులు బొట్ట సత్యవతి గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మరణం మనిషికి ఎలాంటిదో జననం కూడా అట్టది. తన భార్య బొట్ట నాగేశ్వరరావు గారు భార్యని మర్చిపోక తన జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు తన భౌతికంగా తన దగ్గర లేకపోయినా సరే తన పుట్టినరోజు జరుపుకోవటం అనేది ఒక భర్తగా ఆమె పట్ల చూపించిన అభిమానానికి, ఆత్మీయతకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా భార్యను మరువక ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఎప్పుడు మన హృదయాల్లో ఉంటుందని నిరూపించడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరు జన్మలోనైనా సత్యవతి గారికి నిండు నూరేళ్ళు మంచి జీవితాన్ని ఆ భగవంతుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిరంజీవి. థ్యాంక్ యూ.